సమాజ స్థాపనకై మీ ముందుకు వస్తోంది బిఏబి న్యూస్ 7 ఛానల్. నమస్కారం. బిఏబి న్యూస్ 7 కి స్వాగతం. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర శివాలయం భక్తులతో కిటకిటలాడింది. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో పాత శివాలయంలో శ్రావణ మాసం మొదటి వారంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో శివనామస్మరణ చేస్తూ ఆ పరమేశ్వరిని దర్శించుకున్నారు. ఆలయ చక్కులు మాట్లాడుతూ ఈ దేవాలయం పురాతన అని, ఎంతో విశిష్ట కలిగి ఉన్న దేవాలయం అని, ఈ దేవాలయానికి మార్వాడి భక్తులు ఎక్కువగా వస్తుంటారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నమః శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు ఆ సోమవారం పురస్కరించుకుని భక్తులు జనాలతో ఎక్కువగా అభిషేక కార్యక్రమాలు బాగా తీవ్రంగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన ముఖ్యంగా మార్వాడీస్కి శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా వాళ్ళు కూడా భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సుమారుగా మధ్యాహ్నం 12-12:30 దాకా కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యం స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి 11:30-12 దాకా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క అభిషేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏమిటి సార్? ఈ యొక్క భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మరి ద్వాపర యుగంలో ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించగావించబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా స్వామివారి దేదీప్యమానంగా ప్రతి నిత్యం అభిషేకాల కార్యక్రమాలతో పాటు అలాగే కార్తీక మాసం 30 రోజులు, శివరాత్రి, అలాగే చైత్రమాసం కళ్యాణాలు, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వామివారి దేదీప్యమానంగా ప్రతి నిత్యం అభిషేక కార్యక్రమాలతో పాటు ఎంతో పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని ఎంతోమంది విశేషంగా దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావుతున్నారు. ఓం నమః శివాయ.